ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా పల్లి చట్టంపై ట్రైలర్ చూసిన తర్వాత ఇది ఒక మాసు కమర్షియల్ సినిమా అనిపించింది. కానీ సినిమా చూసాక తెలిసింది ఏమిటంటే ఇది ఆ తరహా సినిమా అయితే అసలే కాదు. ఇది రాజకీయాల నేపథ్యంలో గ్రామీణ జీవితాన్ని చూపించే ఒక పీరియడ్ డ్రామా సినిమా. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది, స్టోరీ లైన్ ఏంటి అనే విషయాలు తెలుసుకునే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని భయ్యా, థ్యాంక్ యూ. స్టోరీ ఏంటంటే 1950 సంవత్సర కాలంలో ఒక గ్రామంలో జరిగే రాజకీయాలు, భూమి కోసం పోరాటాలు, వాటి మధ్య చిక్కుకున్న ఒక వ్యక్తి ప్రయాణమే ఈ సినిమా. పరిస్థితులు అతన్ని ఎలా మార్చాయి, గ్రామంపై అతని ప్రభావం ఏంటి అనేది ప్రధాన కథ. పరిస్థితులు అతన్ని ఎలా మార్చాయి, గ్రామంపై అతని ప్రభావం ఏంటి అనేది ప్రధాన కథ. సినిమా ఎలా అనిపించిందంటే నా వరకైతే సినిమా బాగానే అనిపించింది. కానీ మొదటి భాగం కొంచెం నెమ్మదిగా సాగుతుంది. అందుకే మొదట్లో అందరికీ వెంటనే కనెక్ట్ కాకపోవచ్చు. అయితే కథ ముందుకు వెళ్లే కొద్దీ పాత్రల మధ్య జరిగే సంఘటనలు ఆసక్తిని పెంచుతాయి. ప్రతి సీన్ లో పెద్ద ట్విస్టులు ఉండవు, కానీ తర్వాత ఏమవుతుందనే ఆసక్తి మాత్రం ఉంటుంది. సినిమా చూస్తున్నప్పుడు బోర్ అనిపించేంతగా కూడా లేదు. అలాగే ప్రతి సీన్ కి గూస్ బంప్స్ వచ్చే సినిమా కూడా కాదు. కథ ఎలా ముగుస్తుందో చూడాలనిపించేంత ఆసక్తిని మాత్రం నిలబెడుతుంది. చూడొచ్చా అంటే మీకు పీరియడ్ డ్రామాలు, రాజకీయ నేపథ్యంలో నడిచే కథలు ఇష్టమైతే ఒకసారి ఖచ్చితంగా చూడొచ్చు. కానీ ఫుల్ మాస్ యాక్షన్ లేదా వేగంగా సాగే కమర్షియల్ సినిమా ఆశించి వెళ్తే మీ అంచనాలు కొంచెం తగ్గించుకోవడం మంచిది. ఫైనల్ గా నా ఒపీనియన్ ఏంటంటే నా వరకైతే ఈ సినిమా చూసిన తర్వాత టైం వేస్ట్ అనిపించలేదు. అలాగే ఇది మాస్టర్ పీస్ అని కూడా చెప్పలేను. ఒక లైన్ లో చెప్పాలంటే నెమ్మదిగా మొదలయ్యి చివరి వరకు తన కథను నిజాయితీగా చెప్పే ఒక డీసెంట్ పీరియడ్ డ్రామా ఇది. నా రేటింగ్ వచ్చేసి 3.5 అవుట్ ఆఫ్ 5. మీరు ఈ సినిమా చూసి ఉంటే మీ అభిప్రాయం కామెంట్ లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి నిజాయితీ గల మూవీ రివ్యూల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.